పేట జిల్లా మక్తల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం హిటెక్కుతోంది. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్లోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. గత ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు ఇళ్లు దక్కలేదని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు నెంబర్ 5కి నిలబడ్డ మన వెంకటి ఎందుకు సందేహకు ఎందుకు వెంకటికి ఇప్పుడు ఓటేయాలి? ఇది మీరు కూలికాడికి పోయిన కాడ కూర్చున్న కాడ లేచి కాడ చర్చించాలి. ఆ రోజు రాజశేఖర్ పిల్లలు ఇచ్చిన ఇండ్లు తప్ప ఒక ఇండ్లు 10 ఏళ్లలో గతంలో రాలే. 10 ఏళ్లు రాలే గతంలో. మనం ఊక మాట్లాడతాం అంటాము, ఏమైతే తెలియదు. ఓటుకి వేసే ముందు రోజు ఏమో ఎగతగా చేస్తారు, తర్వాత ఓటు తప్పేస్తాము, 5 ఏళ్లు మిడుగుతాం. ఇదేనా మనం చేయాల్సిన జీవితం అంతా? అంటే కాదు కదా. ఈరోజు మీరు గెలిపించుకున్న మీ పిల్లగాడు ఎమ్మెల్యే అయిండు. 10 ఏళ్ళకి నిలబడిన వద్దమ్మ సందమ్మ. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మురికి కాలువలో లేదా చెత్తబుట్టలో వేసినట్టేనని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కోరుట్ల అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కావడానికి మీ రోడ్డు, మీ బజారు, మీ విద్య, విద్యుత్, వైద్యం అన్ని సౌకర్యాలు పెరగడానికి చేతి గుర్తుకు ఓటేనమ్మా. మీరు కారు కేసినా పువ్వు కేసినా ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది. ఆ ఓటు చెత్తపుట్టలు వేసినట్టే. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నది. 3 ఏళ్ల తర్వాత కూడా మేమే గెలవబోతున్నాం. అంటే ఇంకో 8 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నది. మీ జీవితాలు బాగుపడడానికి, మీ కుటుంబ సభ్యుల జీవితాలు బాగుపడడానికి కోరుట్ల మున్సిపాలిటీలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారని, వారికి డీజిల్ దండగా అని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజల గుండెల్లో తనకు సుస్థిర స్థానం ఉందని అన్నారు. మునుగోడు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా, రాజగోపాల్ రెడ్డి అడ్డా. ఇది ఇక్కడ గెలవాలంటే ఆశామాష కాదు. డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పేదోళ్లకు మానవత్వంతో చేసే గుణమున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ లో? ఎక్కడ పైసలు దొరుకుతాయా, ఎక్కడ భూములు కబ్జా చేయాలన్నా, ఎంత కమిషన్ కొట్టాలనే చూస్తారు. మేము ₹1 తీసుకోకుండా అవసరమైతే 10 లక్షలు పెట్టి ప్రాణాలు కాపాడే మనుషులం. మేము ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తాం. రేపు 14వ వార్డులో మిగిలిపోయిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే జ్యోతి, రమేష్, సతీష్, విజయ్ కలిసి ఏ సమస్య ఉన్నా సరే 14వ వార్డు సభ్యులంటే నేను మాటిస్తున్నా. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటా. మీ మోరీలు కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, కరెంట్ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ వెనకాల నేనున్నా. ఈ 14వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తాను మీ అందరికి కూడా. కానీ పైసలు తీసుకున్నారు, కానీ ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు జ్యోతి 100 జన్మలు ఎత్తున్నా. నేను పోటీ చేస్తే నువ్వు కేసీఆర్, కేటీఆర్ 100 మంది ఎమ్మెల్యే సాగు తప్పి లొట్టపోయినట్టు మొత్తం గవర్నమెంట్ వస్తేనే నీకు 10,000 ఓట్లు రాలి. అప్పుడు కమ్యూనిస్ట్ సోదరులు వాళ్ళు ఎమ్మడి ఉంటాయి. ఇప్పుడు ఎవరు? సిద్దిపేట జిల్లా గద్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ విషయంలో చేతులెత్తేశారని విమర్శించారు. పట్టణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసి మనకు ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు పట్టించుకునే ఆస్కారం ఉందో ఆలోచించమని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నేను అనే కంటే కూడా రేవంత్ రెడ్డి గారే ఒక 3-4 మాటలు మాట్లాడారు. నేను హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణ ఆర్థిక స్థితి బాగుందనుకున్నా,
కేసీఆర్ దిగిపోతూ నాకు లంకె బిందెలతో అధికారాన్ని అప్పచెప్తారు అనుకున్నా, కానీ ఉత్త చిప్ప చేతికి ఇచ్చిండు. 5 పైన బిల్ల కూడా లేదు, జీత భత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప రాష్ట్రం స్థితిలో ఉందని చెప్పి ఆయన చెప్పారు. నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఒకసారి మాట్లాడితే అవమానకరంగా దిగాడు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పులు పోతుంది, బ్యాంకు దగ్గర చెప్పులు దాచుకుంటున్నారని చెప్తున్నారు. తెలంగాణ పన్నుల విషయంలో ఎంత ప్రోగ్రెసివ్ ఉంటుందో, ఎంత ఫాస్ట్ గా ఉంటుందో. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆలేరు 4వ వార్డు సిపిఎం అభ్యర్థి భాగ్యలక్ష్మి తరపున సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి గారిని సిపిఎం పార్టీ తరఫున పోటీ పెట్టడం జరిగింది. ఆమె గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు. ఈ వార్డులందు ఉండేటటువంటి ప్రజలంతా కూడా భాగ్యలక్ష్మి గారి గుర్తు సుత్తి కొడవలి గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈనాడు దేశంలో గాని రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయాలు, ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగినటువంటి 90% పేద వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల్ని కాలరాసేటట్టుగా కుల మత ఉన్మాదాలను పెంచి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి లౌకికత్వాన్ని సమాధి చేసేటటువంటి రాజకీయాలు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో, అట్లాగే ప్రజలనంతా కూడా హక్కుల కోసం పోరాడేటటువంటి వేయకుండా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి అవకాశవాదాలతో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పదవులను ఉపయోగించుకునే వాళ్లకు డబ్బులతో ఓట్లు గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ శ్రామిక వర్గాల తరఫున అనగారినటువంటి దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీల హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీగా, అట్లాగే ఈ మున్సిపాలిటీలోని స్థానిక సమస్యల మీద, అది మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైట్ల సమస్య కావచ్చు, ఇండ్ల స్థలాల సమస్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల మీద ప్రజలు చేసేటటువంటి సమస్యల మీద అండగా నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి అభ్యర్థిగా సిపిఎం పార్టీ అభ్యర్థి. హైదరాబాద్ నాచారంలోని కార్తికేయ నగర్లో ఆందోళన నెలకొంది. హైడ్రా అధికారుల తీరుపై భూ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 259లోని సుమారు 1460 గజాల ప్రైవేట్ స్థలాన్ని హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. 1957లోని అప్పటి ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని యజమాని నాగరాజు తెలిపారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాలనీ వాసులు తప్పుడు ప్రచారంతో దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఆ నీళ్ళన్నీ ఇక్కడ మేము సేవ్ చేసుకున్నాం. నీళ్ళు సేవ్ చేసుకున్నాం. వాటర్ ఇక్కడ 3 ఎకరాల 30 గుంటలు 259, 254 సర్వే నంబర్ లో 3 ఎకరాల 30 గుంటలు మా నాయనలు ఇక్కడ అగ్రికల్చర్ చేసినారు. దీన్ని ఇక్కడ మేము ఏం చేసినాము అంటే, ఈ ల్యాండ్ లో మేము బావి చదువుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు కట్ట ఉండే, ఆ కట్ట నుంచి నీళ్ళు వస్తుంటే పుట్టిగా యుద్ధం వెళ్ళిపోతుండే. మా అగ్రికల్చర్ ల్యాండ్ కి మేము ఒక డ్యామ్ గా మామూలుగా వాటర్ డ్యామ్ గా పెట్టుకోవడానికి ఇక్కడ మేము మా జాగల్లో మేము తోడుకోవడం జరిగింది. ఆ నీళ్ళని ఇక్కడ మేము సేవ్ చేసుకున్నాం. ఇక్కడ నీళ్ళు సేవ్ చేసుకున్న వాటర్ ని మేము 3 ఎకరాల 30 గుంటలకు మేము దాన్ని వాటర్ అగ్రికల్చర్ మేము వాడినాం. మేము అది ఈ రోజు ఈ హైడ్రా టీం వాళ్ళు వచ్చి ఇది వీళ్ళు ఇక్కడ కొత్తగా కట్టుకున్న వాళ్ళు, కార్తీక నెల కట్టుకున్న వాళ్ళు వచ్చి మాకు పార్క్ కావాలి, అది కావాలి అంటే, ఇది వెల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కానే కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. మా జాగా ఇది. మాకు ఈ రోజు కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. మేము బయట పోయి కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. మాకు ఇది కింద మాకు తిని లేకుండా ఉంటుంది మా ఇండ్లలో. ఈ భూమికి వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇది కొన్ని ఏళ్ల నుంచి, అంటే స్వతంత్రం దేశానికి రాకముందు నుంచి ఇక్కడ ఈ భూమి, ఇక్కడ మాదిగలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి. మరి ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా
అప్పర్ కాస్ట్ కు సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ అప్పర్ కాస్ట్ కు సంబంధించిన వ్యక్తులు ఈ మాదిగలకి ఇంత పెద్ద భూమి ఉంటుందా, ఈ మాదిగలకి కాలనీలో భూమి ఉండొద్దన్న ఒక చిన్న కుట్రతోటి వాళ్ళు హైడ్రా కమిషనర్ గారిని కలిసి మరి భూమి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కాలనీ ప్రజలకు కూడా నేను సూటిగా ఒకటే ప్రశ్న, ఇది లేవట్ల 4 సార్లు డబ్బులు ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రతి ఒక్కసారి 50,000 ఖర్చు పెట్టి మేము క్లీన్ చేయించాం ఈ ల్యాండ్. చెత్త వేస్తుంటే ఈ కాలనీ వాళ్ళే ఇక్కడ చెత్త వేపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే పోయి కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఇది మా ల్యాండ్, ఇది మేము ఫెన్సింగ్ వేసుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీకు ఏం ఇల్లీగల్ యాక్టివిటీ జరగనియం ఇక్కడ. కానీ మీరు ఇలా దౌర్జన్యంగా హైడ్రా అనేది వచ్చి ప్రైవేట్ ల్యాండ్ ని మీరు కబ్జా చేయాలని చూసి ఫెన్సింగ్ వేసేసి మేము బోర్డు పాతేస్తామంటే మేము మాత్రం ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. మేము హైదరాబాద్లోకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏంటంటే మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు మాకు నోటీస్ ఇష్యూ చేయండి, మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మాకు నోటీస్ ఇష్యూ చేయండి. ఇష్యూ చేస్తే మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు ప్రొజెక్ట్ చేస్తాం. అప్పుడు కూడా మీకు ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అనిపిస్తే, పార్క్ అని లేఅవుట్లో మీకు క్లియర్గా తెలిస్తే మీరే ఫెన్సింగ్ వేసుకోండి, మీరే తీసుకోండి. మీరు ఇక్కడ హైడ్రా కమిషనర్ సిఐ గారు సైదుల్ గారు వచ్చారు హైడ్రా. కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. వైస్ ఛాన్సలర్ టి కిషన్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరబిందో డైరెక్టర్ మెట్టు మదన్మోహన్ రెడ్డికి డాక్టరేట్ అందజేశారు. అలాగే వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 71 మందికి బంగారు పతకాలు అందజేశారు. యూజీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్న వేలాది మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. of engineering in BTech from University Concentrated Colleges. For first rank in all branches of civil engineering from all Concentrated Colleges of University. MC Consult catalyst for innovation, contributing to national and global progress through research and global networks. You are ambassadors of engineering excellence and pharma. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా 9వ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. అసోసియేషన్ చైర్మన్ మాహేశ్వర్, సెక్రటరీ మీర్ నవాజ్ అలీ ఖాన్ ఈ పోటీలను ప్రారంభించారు. నేటి కాలంలో ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. నైన్త్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి అందరూ జూనియర్ అండ్ సీనియర్ మెయిన్ అఫీషియల్గా దీన్ని ఎంకరేజ్ చేస్తూ నేషనల్కి మార్చి ఎండింగ్ లాస్ట్ వీక్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనం నేషనల్కి వాళ్ళని ఇక్కడి నుంచి ఆడి పంపించిన గోల్డ్ వాళ్ళని నేషనల్కి పంపించేటట్టుగా మేము ఎంకరేజ్ చేస్తూ ముందు మా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున నేను ట్రెజరర్గా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. 9th తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ జిహెచ్ఎంసీలో ఉన్న మన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి 100 మంది క్రీడాకారులు ఇక్కడ హాజరయ్యేసి వారి యొక్క క్రీడా ప్రదర్శనను ఇక్కడ చూపించడం అనేది జరుగుతూ ఉన్నది. గత కొన్ని రోజులుగా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎంతో కృషి చేస్తూ ఉన్నది.
గతంలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్లో కూడా ఇండియా టైక్వాండోలో మంచి ఫలితాలు సాధించేసి గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించేసి అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించినటువంటి టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మరోసారి ఈ యొక్క 9th తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్లో విన్ అయినటువంటి గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వీళ్ళని నేషనల్లో పార్టిసిపేషన్ చేసి జాతీయ స్థాయిలో కూడా మరొకసారి తెలంగాణ యొక్క ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి మా అసోసియేషన్ ద్వారా 100% కృషి చేస్తామన్న దాని మీద తెలియజేస్తా ఉన్నాను. मेरा नाम मीर वहाज अली खान है और मैं ताइक्वांडो एसोसिएशन तेलंगाना का जनरल सेक्रेटरी हूं और यहां पर हम 9th स्टेट चैम्पियनशिप जूनियर एंड सीनियर ऑर्गेनाइज़ करें गच्चीबौली स्टेडियम में और माशाल्लाह से बहुत सारे स्टूडेंट्स इसमें पार्टिसिपेट करें. नियर बाई 500 स्टूडेंट्स यहाँ पर पार्टिसिपेट करें और हम यहाँ पर जो स्टेट चैम्पियनशिप इसलिए ऑर्गेनाइज़ करें कि नए बच्चों में इसका थोड़ा सा और रुझान हो. जो बच्चों में खेल का कमी है अभी, ताइक्वांडो एक इंटरनेशनल गेम है, ओलंपिक गेम है, लेकिन हमारे स्टेट में अभी उसका उतना ज़्यादा पॉपुलैरिटी नहीं हो रहा है. हम यही गवर्नमेंट से भी रिक्वेस्ट कर रहे हैं क्योंकि हमारा एक एसोसिएशन है जो रिकग्नाइज है इंडिया ताइक्वांडो से और वर्ल्ड ताइक्वांडो से. रिसेंटली हमारे गाला इवेंट में वर्ल्ड ताइक्वांडो के सेक्रेटरी भी आए, चेयरमैन भी आए वहाँ से और हमारे इंडिया ताइक्वांडो को कंग्रेट्स करें कि वो लोग इतने अच्छे तरीके से नेशनल और फेडरेशन कप्स ऑर्गेनाइज कर रहे हैं और नॉन स्टॉप हम एक के बाद एक चैम्पियनशिप करते जा रहे हैं ताकि बच्चे ये इसमें गेम में आगे बढ़ें. चैम्पियनशिप ऑर्गेनाइज है और इसमें ही आपको नेशनल और इंटरनेशनल एशियन एंड ओलंपिक. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో ఏపీ హైకోర్టు జస్టిస్ గోపాలకృష్ణ పర్యటించారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు పూర్వకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మహేశ్వర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ మంచు రమేష్ అమ్మవారిని చిత్రపటానికి న్యాయమూర్తికి బహుకరించారు. మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. తహసీల్దార్ చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి హాజరయ్యారు. బాధితుల నుండి వినతులు స్వీకరించారు. ఎక్కువ భూ వివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. వీటిని న్యాయబద్ధంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సార్ పీజీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ లో దగ్గర సుమారు 74 వరకు అర్జీలు వచ్చాయి. ఈ అర్జీలలో ఎక్కువగా కూడా రెవెన్యూ పరమైనటువంటి సమస్యలతోటి ప్రాంతం ఈరోజు అర్జీదారులందరూ కూడా రావడం జరిగింది. ఎక్కువగా కొందరేమో హౌసింగ్ అని, కొందరు పెన్షన్స్ అని ఇలా వస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయదగివే. కాకపోతే కొన్ని 2-3 కొన్ని జటిలమైనటువంటి వస్తా ఉన్నాయి. అవి కోర్టుకు పోవాల్సిన ఎంఆర్ఓ గారి పరిధిలో కానీ, లేదంటే ఇక్కడ రెవెన్యూ పరిధిలో కానీ అవి కాదు, కోర్టుకు పోవాల్సినవి వస్తా ఉన్నాయి. అదే కోర్టుకు పోగలిగేటువంటి వాటిని కోర్టుకు పోమని చెప్తా ఉన్నాం. ఇక్కడ చేయగలిగేటువంటి వాటిని అన్నింటినీ కూడా చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా ఈ రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించాలన్న ఉద్దేశంతో జీరో ఖాతాలు ఇతరులు ఇటువంటి వాటి మీద కొంత రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ బేస్ చేసుకొని ఎవరైతే అర్జీదారులు వచ్చినారో వాళ్ళందరికీ కూడా త్వరలో వాళ్ళ రికార్డ్స్ అన్ని కూడా సరి చేయించి వాళ్ళకి పట్టాలు, పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగటం అనేది మేము చేయదలుచుకోలేదు, అన్యాయం జరగటం అనేది చూడదలుచుకోలేదు.
సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సార్ పీజీఆర్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ లో దగ్గర దగ్గర సుమారు 74 తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీవారి పవిత్రతను భ్రష్టు పట్టించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. సుబ్బారెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. రమేష్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాపు నాయకుడు పాప ముద్రగడ పద్మనాభం గారు కాపు కులం కోసం, కాపు జాతి కోసం ఎంతో కొంత ఫైట్ చేసింది. ఆయన్ని కూడా టెంప్ట్ చేసి వాడు దుంపదగ జగన్మోహన్ రెడ్డి పద్మనాభరెడ్డిగా మార్చేశాడు. ఆ కులంలో కూడా విలువ లేకుండా. అయ్యా రమేష్, నిన్ను కూడా టెంప్ట్ చేస్తాడు. మొన్న ఎక్కడో ప్రముఖ ఈనాడు అనుకుంటా దాంట్లో వచ్చింది, కొడాలి నాని నువ్వు సరిగా బూతులు తిట్టల్లా, అదేమంటే గుండెపోటు గుండె ఆపరేషన్ అంటున్నావు, వంశీ రూపురేఖలు మారిపోయి అతను కనపట్టల్లా. అయ్యా రమేష్, నువ్వు కార్యక్రమాలు అవనగడ్డలో నిర్వహించటల్లా, నేను మీరెట్లా అయితే వేరే వాళ్ళని చూసుకుంటాను, నిన్ను కూడా హెచ్చరించి. నువ్వు టెంప్ట్ అవ్వబాకు. మీ జగన్మోహన్ చెప్తే రమేష్ బాబు కాస్త మళ్ళా రమేష్ రెడ్డి అయిపోతావు. నువ్వు కూడా పేరు మార్చుకోవాల్సి వచ్చింది. నువ్వు కూడా సింహాద్రి రమేష్ రెడ్డి అని ఆ పరిస్థితిలో తెస్తాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎవరు నమ్మబాకండి అతన్ని. అతను వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి నమ్మట్లేదురా బాబు. తల్లి ఏమో ఎప్పుడు నన్ను చంపుతాడా, మా మద్యం చంపినట్టు భయపడిపోతా ఉంది. అసలు ఈ అమ్మాయి ఏమో వాళ్ళ భర్తే చెబుతున్నాడు మాకు రక్షణ లేదని చెప్పి. సునీల ఆయన అనిల్ గారు, మరి ఇంకో సునీత వివేకానంద రెడ్డి గారి కూతురు ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవ్వడికీ నష్టం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులే భయపడిపోతా ఉన్నారు. ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియదు. గడగడలాడిపోతున్నారు కుటుంబ సభ్యులు, పార్టీ వాళ్ళు. బూతులు తిడితే పదవులు, బూతులు తిడితే ఎమ్మెల్యే సీట్లు. ఇది స్థూలంగా ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నా. ఇవాళ ఒక స్మార్ట్ పొలిటీషియన్, అమెరికా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MS MBA చదివి వచ్చిన స్మార్ట్ పొలిటీషియన్ లోకేష్ గారికి ఒక డర్టీ పొలిటీషియన్, ఒక ఫ్యాక్షనిస్ట్ పొలిటీషియన్, ఒక ఆర్థిక నేరగాడు